తిరుమల లడ్డు అపవిత్రం అయిందని ఆంజనేయ స్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని కూటమి ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తండ్రి చనిపోతే తలనీలాలు ఇవ్వని చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడడం దారుణమన్నారు. పెద్ద ఆరోపణ చేసి దానికి నిరూపించుకోలేకపోతున్నారని విమర్శించారు. తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తామని వ్యాఖ్యానించారు. పవన్ ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? తప్పు చేసిన వాళ్లే దీక్ష చేస్తారన్నారు అంబటి రాంబాబు. కళ్యాణ్ గారు నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్లి మెట్లను కడిగారు. పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడగటం ఏంటండి? మేము తప్పు చేశామని నిరూపించండి, నీ బూట్లు తుడుస్తా నేను. మేము తప్పు చేశామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు, నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే హిందూ దేవాలయాలు. నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్లినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? భూమన కరుణాకర్ రెడ్డి వెళ్లి హైడ్రామా క్రియేట్ చేశాడంట. ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు నిర్ణయించాలి అని. మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే, నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు, నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట. మరి ఇదేంటి? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇది హైడ్రామా కాదా? నేను మనవి చేస్తున్నానండి, నేనేం అనుకోవద్దు మీరు. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష మేము చేపడతాం, నిరూపించండి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మేము తప్పు